హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇంకా ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. హ్యాపీ క్రిస్మస్. ఇంకా పిల్లలకి 3 days లైన్గా హాలిడేస్ వచ్చాయి కదా. ఇంకా మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము గాన్గాపూర్కి వెళ్దామని. ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటున్నాము, అవుతలేదు. ఈసారి ఎందుకో అట్లా అనుకోగానే ఓకే అనుకున్నాము. ఇంకా ఒకరోజు ముందే మేము ప్లాన్ చేసుకొని ఇంకా మార్నింగ్ 5కి అలా బయలుదేరదాం అనుకున్నాం. కానీ టైం వచ్చేసి 8 అవుతుంది. 8కి హైదరాబాద్ నుంచి బయలుదేరాము. హైదరాబాద్ నుంచి వెళ్ళి గాన్గాపూర్ వెళ్ళడానికి 250+ కిలోమీటర్స్ ఉంటాయంట. ఇంకా మేము బస్సు అనుకున్నాం ఫస్ట్. తర్వాత మళ్ళీ ఇంకా పిల్లలతో కాదు, వెహికల్ ఇష్టం వల్ల ఒక 2 days ప్లాన్ అనుకున్నాము. ఒక రోజు అక్కడ ఉండేసి నెక్స్ట్ డే దర్శనం చేసుకొని వద్దామనేసి ఇంకా బయలుదేరాము. ఇంకా మేము టిఫిన్ కూడా ఏం చేయలేదు, పిల్లలు కూడా ఏం చేయలేదు. ఎర్లీ మార్నింగ్ కదా. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచాం. ఆ టైం 8 అయింది కాబట్టి ఇంకా 9:30 కల్లా మన సిటీ దాటినాక ఏమైనా ఫుడ్ తినొచ్చు అని చెప్పేసి, టిఫిన్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా మేము బయలుదేరామండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చలికాలం కాబట్టి ఇంకా స్వెటర్స్ అలాంటివి తీసుకెళ్ళాలి. పిల్లల కోసం కంపల్సరీ తీసుకెళ్ళాలి వెళ్ళినా కూడా. ఇంకా నేను ఒక 2 daysకి సరిపోయేంత లగేజ్ పిల్లల కోసం ఎక్స్ట్రా స్వెటర్స్ ఒకటి పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ డైరెక్ట్ గాన్గాపూర్కి బస్సు లేదండి. గుల్బర్గా వరకు ఒక బస్సు ఉంది, మరి అక్కడి నుంచి గాన్గాపూర్కి ఒక బస్సు ఉంది. ఇంకా 2 బస్సులు చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇంకా మేము రూమ్స్కి ఇట్లా ఏం బుక్ చేసుకోలేని సడన్గా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మేము ఏం బుక్ చేసుకోలేదు. ఇంకా అక్కడికి వెళ్ళాకే చూసుకుందాం అనేసి అనుకుని బయలుదేరాము. ఇంకా ఎలా ఉంటుందో అనుకొని ఇంకా సరే సడన్గా వెళ్తున్నాం కదా. అక్కడ ఫస్ట్ టైం వెళ్తున్నాం ఒకటి. అక్కడ సిచ్యువేషన్స్ కూడా మాకేం తెలియదు. ఇప్పుడు వెళ్తే తెలుస్తుంది ఎలా ఉంటుందో. ఇంకా మేము మధ్యలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆపేసి టిఫిన్ చేసాము. ఇంకా లక్కీ వడ, నేను దోశ, మా పిల్లలు మా చిక్కేమో ఇడ్లీ తిన్నది. ఇంకా మా ఆయన పూరి తినేసాడు. ఇంకా మేము బయట బండి మీద తిందాం అనుకున్నాం కానీ ఎక్కడ అవ్వలేదు. ఇంకా లాస్ట్లో ఇక అప్పటికి టైం 9:30, 10 అవుతుంది. పిల్లలు స్కూల్ టైమింగ్స్ వాళ్ళకి అలవాటు కదా. టిఫిన్ పొద్దున్న మార్నింగ్ 8:30కి తినడం అలవాటు ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు వేస్తుందంటే ఇక ఒక దగ్గర ఆపేసి ఫస్ట్ టిఫిన్ చేపించేసి ఇంకా ఆల్మోస్ట్ మేము గాన్గాపూర్కి రీచ్ అయ్యామండి. ఇంకా మాకు చాలా టైం పట్టింది. ఎక్కడ రూమ్స్ దొరకలేదు. అన్నీ ముందుగానే బుక్ చేసుకున్నారో అని చెప్పారు. ఒక దగ్గర మాత్రం అంటే మన గుడికి కొంచెం ముందుకు వెళ్తే ఆపోజిట్ శ్రీదత్త లాడ్జ్ అని ఒకటి ఉంది, దాంట్లో రూమ్ బుక్ చేసుకున్నాము. మాకు పైన అంటే పెంట్ హౌస్ లాగా అనిపించింది. మాకు శ్రీశైలంలో సేమ్ ఇలానే ఉంది రూమ్ కూడా, సేమ్ అలా దొరికింది. తీసుకున్నాం ఇలా పెంట్ హౌస్ సేమ్, కింద ఫ్లోర్ కూడా అలానే ఉంది. మాకు చలి పెడుతుందని ఎండలో తింటున్నాము. పైన అనుకున్నా శ్రీశైలం కానీ ఇక్కడ అనిపించింది మాకైతే. పన్నీర్ కర్రీ చాలా బాగుంది. అలానే ఉంది. మన దగ్గర కంటే బాగుంది, ఇంకా ఏంటంటే రియల్గా బాగుంది. నేను శ్రీశైలంలో పెట్టోస్ బాగుంటుండే కదా, అట్లుంటే బాగుండు అనుకున్నా. అట్లనే దొరికింది కదా కదా. అటు పోతాను అది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము వచ్చేసి కర్ణాటకకి వచ్చినామండి టెంపుల్ దర్శనానికి. చూడండి, నాకు 1 hour అంతా దిగాము. ఎక్కడ రూమ్ దొరకలే. ఇక్కడ తీసుకున్నాము ఇక్కడ, కానీ చాలా కాస్ట్ ఉన్నాయి రూమ్స్ ఇక్కడ. ఈ రూమ్ వచ్చేసి మాకు 2500 అట్లా చెప్పారండి. ఓన్లీ నాన్ ఏసీ అయితే మాత్రం 3000 అంట. మేము ఫస్ట్ టైం వచ్చాము కదా,
అంటే రూమ్స్ రేట్లు మాత్రం చాలా ఉన్నాయి, కానీ చాలా తిరిగాము, మాకు ఎక్కడ దొరకలేదు. ఇప్పుడు దత్త జయంతి ఉంది కదా, అన్నీ బుక్ అయిపోయాయంట. మేమైతే ఈ రూమ్ తీసుకున్నాము. లక్కీ రూమ్ ఎలా ఉంది? కాస్ట్ ఎక్కువ లేదా? అంటే ఎంతరా? 500 డిఫరెంట్ కదా, దీనికి 2500 కదా తగ్గించి ఒక రోజుకి. అంటే ఇప్పుడు మనం తీసుకున్న టైంకి రేపు ఈ టైం వరకు 24 అవర్స్కి అనుకో, ఇంకా ముందే వెళ్ళిపోతాం కదా. ఇంకా ఏమున్నాయి ఇందులో? అంటే వీళ్ళే దీనికి మన వేరే మనీనా, ఫ్రీనా? ఇంకా 2 టైమ్స్, ఇంకా 2 టైమ్స్, ఇంకా 2 టైమ్స్ ముంచు. 2 సార్లు ముంచు, ఇంకా 2 టైమ్స్. ఈయన స్నానం చేసి మళ్ళీ ఆడుకున్నాక స్నానం చేసుకుందరులే, అట్లా పోదాంలే. చూస్తా బయట బిస్కెట్లను. मास्क लेके आके अंदर पानी के पास सब मिले आए ना सब చికెన్ నడు ఏమొచ్చింది? ఇంకా అక్కడ మాకు అంతా సంగమంలో స్నానం చేశాక ఇంకా అక్కడ పూజ చేసేసుకొని అక్కడ మనకి 7:30 అలా అయింది. మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి రూమ్కి వచ్చి మళ్ళీ హాఫ్ అన్ అవర్ మన రూమ్లో మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మేము నైట్ టెంపుల్కి వచ్చామండి. ఈ టైంలో మాకు హారతి ఉందంట, తెలీదు. 8 గంటలకేమో హారతి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. అంటే హారతి చూద్దామని వెళ్ళాము 8 గంటలకి లోపలికి. మేము చాలా ఫుల్ రష్ ఉన్నారు. ఇంకా మెల్లమెల్ల లోపలికి వెళ్తున్నాము. ఇంకా అసలు లోపల కొన్ని అరుపులు కూడా వినపడుతున్నాయి. అంటే నాకు తెలియదు కదా ఎలా ఉంటుందో అనేసి ఇంకా మెల్లగా ఇంకా లోపలికి వెళ్ళాము.
వెళ్ళాక తెలిసిందండి చాలా అసలు మేము యూట్యూబ్లో చూసినప్పుడు మాత్రం పౌర్ణమి అమావాస్యకి ఇట్లా కొంచెం పిచ్చి వాళ్ళు అంటే గాలి సోకిన వాళ్ళకి ఇట్లా అందరూ ఉంటారు అని అనుకున్నాము. కానీ మాకు యూట్యూబ్లో చూసినప్పుడు మామూలుగా ఒకరిద్దరు అవపడ్డారు. కానీ ఇక్కడ చూస్తే ఒకరిద్దరు కాదండి, దగ్గర దగ్గర 100 మంది వరకు ఉంటారు వాళ్ళే. అసలు ఫోటోలు వీడియోస్ కూడా తీయనీయలే. అంటే నాకు తెలియకుండా తీశాను. తర్వాత వీడియోస్ అసలు తీయనీయలే. ఫోన్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వాళ్ళు పరిగెత్తుకొని వస్తున్నారు. ఇంకా ఆ భయానికి కూడా మేము లోపల ఫోన్ తీసేసాము. అందరు చెప్తున్నారు ఎవరు వీడియోస్ తీయద్దని చెప్పుకుంటున్నారు. ఇంకా మనకి లోపల పల్లకి సేవ అవుతుంది స్వామివారిది. చూడండి ఇక్కడ చూడు ఒక అమ్మాయి ఇట్లా ఎక్కి కూర్చుంది. ఒక్కొక్కరు మెల్లమెల్లగా ఒక్కొక్కరు ఎక్కుతూనే ఉన్నారు. ఇంకొక హాఫ్ అన్ అవర్ మేము ఆడ ఉండేసి ఇంకా దర్శనం ఇప్పుడు కాదు మళ్ళీ రేపు మార్నింగ్ వద్దామనేసి ఇంకా వెళ్ళిపోయాము మేము. ఒక్కొక్కరితో చాలామంది ఎక్కారండి. ఇంకా చాలా సంఘటనలు జరిగాయి. కానీ నేను వీడియోస్ తీయలేదు, భయం వేసింది. వీడియోస్ తీసిన వాళ్ళ ఫోన్స్ అసలు వాళ్ళ దగ్గరికి మామూలుగా వెళ్ళట్లే వాళ్ళు. అంతేలేని ఇది దైవానుగ్రహం కాబట్టి అసలు వీడియోస్ తీయద్దు. కాకుండా నేను మామూలుగా ఇక్కడ టీవీలో చూపిస్తున్నా చూడండి. ఇంకా దత్తుడు ఆ విధంగా ఉంటాడు. మనకి మార్నింగ్ పూట ఒక 1 అవరే అతని పాదాల దర్శనం చేసుకోవచ్చు అంట. తర్వాత పాదుకల దర్శనం ఉండదు, ఒక 1 అవరే ఉంటుందని చెప్పారు అక్కడైతే. చూడాలి రేపు దర్శనం ఎలా అవుతుందో. ఇంకా మేము రూమ్కి వచ్చేసాము. ఇంకా ఇక నైట్ ఇంకా ఫుడ్ అంటే ఏదో కింద వెళ్ళి నాగరాజ్ ఏం చేశాడంటే కింద ఏదో వెజిటేబుల్ బిర్యానీలా ఉంది, కొంచెం చాలా స్పైసీ, ఆయన నచ్చింది, చాలా స్పైసీగా ఉంది, బాగుందని చెప్పేసి మాకు అది తీసుకొచ్చారు. కానీ పిల్లలు మేము ఎక్కువ తినలేము. ఎందుకంటే మేము ఆల్రెడీ అక్కడ సంగమం దగ్గర మాకు అక్కడ భిక్షలాగా పెట్టారు కదా, అది తినేసాము కాబట్టి ఫుల్ అయిపోయింది. ఇంకా కొంచెం తినేసాము. ఇంకా రెస్ట్ తీసుకుందామనేసి ఒకసేపు కూర్చున్నాం. ఇదంతా మా చిక్కి మొత్తం రికార్డ్ చేస్తుందండి, అది వీడియో తీస్తుంది. బాగుంది టేస్ట్, కానీ కారం ఎక్కువ వేసారు, కొంచెం మసాలా ఘాటు ఎక్కువ ఉంది. టేస్ట్ మాత్రం బాగుంది. దీన్ని ఏదో అంటారండి, పేరు కూడా గుర్తులేదు నాకు. నాగరాజ్ చెప్పాడు ఏదో పేరు ఉంది దానికి. వెజిటేబుల్ బిర్యానీ లానే ఉంది, కాకుండా దానికి ఏదో పేరు ఉంది. అది ఏమంటారు, కర్ణాటక ఫేమస్ అంట అది ఫుడ్. బాగుంది టేస్ట్. ఇంకా దీంట్లోకి పెరుగు చట్నీ ఇచ్చారు, సూపర్ టేస్టీ ఉంది. తవ్వ పులావ్ ఇన్ కర్ణాటక స్పెషల్ అంట. హాయ్ ఫ్రెండ్స్, మనం కర్ణాటకలో ఉన్నాం. ఇంకా ఎర్లీ మార్నింగ్ మా లక్కీ షూట్ చేశారండి. మార్నింగే వాళ్ళు వేసాడు. ఇంకా మంచిగా స్నానం చేసుకొని రెడీ అయ్యి ఉన్నాడు బాబు. ఇంకా 6 కల్లా మొత్తం షూట్ చేశాడు వాడే. ఇంకా మేము మళ్ళీ ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నామండి. ఇంక దర్శనానికి వెళ్ళేసి ఇంకా ఈవినింగ్ వరకు ఇంటికి బయలుదేరాలి అనుకున్నాము. చూడాలి ఏం జరుగుతుందో. అప్పుడే మెల్లగా మన సూర్యుడు బయటకు వచ్చేసాడు. చిన్నగా ఆరెంజ్ కలర్లో పడుతుంది చూడండి. ఇంతే ఫ్రెండ్స్, గాన్గాపూర్కి రండి, చాలా బాగుంది. ఇంకోటి చాలా పాజిటివ్గా ఉంది అసలు. ఉంటే ఇక్కడ కంపల్సరీ నిద్ర చేయండి, చాలా మంచిదంట నిద్ర చేస్తే. మేము అనుకోకుండా దత్త జయంతికి వచ్చాము, అందుకే చాలా ఫుల్ రష్ ఉన్నారు. పౌర్ణమికి అమావాస్యకి దత్త జయంతికి మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటుందంట. ఇంకా మామూలప్పుడు అసలు మామూలు డేస్లో మామూలుగానే ఉంటుందంట. ఇంకా మేము బయలుదేరుతున్నామండి దర్శనానికి. ఇది మాత్రం వాళ్ళు సెట్ చేశారండి, వాళ్ళు పైన మొత్తం భలే ఉంది. లోపల లైటింగ్స్ లేకుండా రేకుల ద్వారా చాలా లైటింగ్ వస్తుంది వాళ్ళకి.
ఇంకా మనకి దగ్గరే కాబట్టి రూమ్ నుంచి వెళ్ళి గుడికి ఇంకా ఎర్లీ మార్నింగ్ అంటే 6 అయిపోయిన టైము ఆల్మోస్ట్. రెడీ అయ్యి మేము బయలుదేరాము. నిన్నంతా తిరిగాము కదా, కొంచెం కాళ్ళు నొప్పులు ఉండి ఇంకా మార్నింగ్ కదా, ఇంకా కింద రాళ్ళు గుచ్చుకుంటున్నాయి, రోడ్డు సరిగా లేదండి. ఇంకోటి ఇక్కడ చూస్తున్నది ఇది బస్ స్టాప్ అండి. ఇక్కడికి వస్తాయి మన గానగాపూర్ బస్సు ఇక్కడ ఆగుతాయండి. బస్ స్టాప్ పక్కనే గల్లీలా ఉంటుంది. అదే మనకి టెంపుల్ చాలా దగ్గర అండి. అసలు చాలా బెస్ట్ అండి. ఎందుకంటే బస్ స్టాండ్ పక్కన టెంపుల్ ఉంది, బస్ స్టాండ్ పక్క గల్లీలో టెంపుల్ ఉంది. ఇది వచ్చి బస్ స్టాప్. ఇంకా టీ తాగుదామని మేము రోడ్ క్రాస్ చేసాము. ఇవన్నీ గానగాపూర్ బస్సులు అండి. అంటే గుల్బర్గా నుంచి గానగాపూర్కి వస్తాయి. ఇది మెయిన్గా ఇదే బస్ స్టాండ్. ఇంకా పైన కూడా వసతి లాగా ఉంది. అంటే ఇంకా రెస్ట్ తీసుకొని కూడా పైన అన్నీ బాగానే ఉంది. బస్ స్టాండ్ బాగానే ఉంది, బాగానే ఉంది. ఇంకా ఇక్కడ పక్కన టీ ఉంటే టీ తాగుతున్నాము. కానీ టీలు మాత్రం ఎక్కడ సెట్ బాగాలేదండి. ఇది బస్ స్టాండ్ పక్కనే ఇలా ఉంటుంది. ఇలా దీని లోపలికి స్టేజ్కి వెళ్ళిపోతే టెంపుల్ వచ్చేస్తుంది. ఇలా వచ్చే అక్కడ నిల్చున్న ఉన్నాడు కదా, నాకు రుద్రాక్ష ఇవ్వబోయిండు. అందరు డబ్బులకేమో అనుకొని నాకు డబ్బులు అని చెప్పేసి వచ్చేసాను. ఇక్కడ బొట్టు పెట్టించుకున్నాం మేము. కంపల్సరీ మనం ఎక్కడికి వెళ్ళా బొట్టు పెట్టించుకుంటాం కదా. ఇంకా ఇక్కడ పొద్దున్నే ఇంకా లోపుకొని ముందుకు వెళ్తే అంటే కూరగాయలు అన్నీ అమ్ముతున్నారండి. నిన్న సడన్గా తెలుసా కింద చుట్టూ పల్లకి వస్తుంది కదా, అది వచ్చే ముందు ఒక రకంగా వస్తుంది కదా, పాజిటివ్ ఎనర్జీ కదా బాబా. నువ్వు అసలు నాకేం అవ్వలే. నువ్వు తర్వాత ఇటు పక్క చెప్పిన వచ్చినావా, అప్పుడు అవ్వపడ్డది ఫేస్. అది కూడా ఒక్కడే ఫేస్ అవ్వపడింది బాబా. నేనేమంటున్నానంటే నేను నైట్ మేము దర్శనం కోసం వచ్చాము కదా, అయితే పల్లకి సేవ అవుతుంది కదా, అప్పుడు అది పల్లకి సౌండ్ ఎలా ఉంటుందంటే చాలా బాగుందండి. ఆ సౌండ్కి అసలు పాజిటివ్ వైబ్రేషన్ చాలా బాగా, అసలు ఎంతంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. అది చెప్తున్నాను నేను మా వారికి ఇలా ఉంటుంది కదా అని. ఇంకోటి నేను హైట్ తక్కువ కాబట్టి నాకు అవ్వలేదు, చాలా మంది పబ్లిక్లో కూడా అవ్వలేదు. మా ఆయనకి మంచి క్లియర్గా అవ్వబడిందంట. మళ్ళీ తర్వాత వేరే దగ్గర నుంచి చూపించారు మాకు స్వామివారిని. చుట్టూ పల్లకి సేవ చేయించారు. ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు. ఇంకా నేను ఇక్కడ ఒకటి గమనించానండి, ఏంటంటే ఇక్కడ మామూలుగా రోడ్లు క్లీన్ చేసే వాళ్ళకి అసలు మాకు అవుపించలేదండి. ఎందుకంటే రోడ్ల మీద ఎక్కడ చెత్త అక్కడ ఉంది. ఇంకా ఇంత మంచి గుడి దగ్గర మొత్తం టెంపుల్ దగ్గర అంత అసలు మొత్తం చెత్త గిట్లా అంతా మెయింటెనెన్స్ సరిగా లేకుండా ఉందండి. మాకు ఇది చాలా బాధ అనిపించింది. టెంపుల్ దర్శనం ఉప్పేసింది కాలు వెనక్కి పంది దొక్కకుండా పోయింది. కాలు మీద నుంచి వెళ్ళి నొప్పులేసిందండి కాలు. బావా టమాటాలు భలే ఉన్నాయి బావా. కాదు అక్కడ మొత్తం పచ్చ టమాటానే, గ్రీన్ కలర్ టమాటా. ఏం కదా ఫ్లైట్ తీసుకోవాలని ఏంది పంది అండి. ఇప్పుడే షాప్స్ ఓపెన్ చేస్తారు కదా. అట్లా అనిపిస్తుంది. లోపల పోయేదాకా తెలుసు రష్ ఉన్నారు, కానీ రష్ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన బర్త్డే ఉంది కదా, దత్త జయంతి కదా.
మళ్ళా ఉన్నారు వాళ్ళు. బావా డాడీ చేయకూడదత్తా చేయకూడదత్తా. కింద చూసినాడు. గుడి ముందు కూడా అస్సలు మెయింటెనెన్స్ లేదండి. అసలు అసలు నీట్గానే లేదు గుడి ముందు. అసలు ఏంటి ఇంత మంచి టెంపుల్, ఇంతమంది భక్తులు వస్తున్నారు, కానీ ఇంకా అది మన అలా అనకూడదు. కానీ బాధ వేసింది గుడి ముందు ఇలా ఉంది. మనం వచ్చే భక్తులైనా కనీసం అంటే చెత్త రోడ్డు మీద పడేయకుండా డస్ట్బిన్ వేస్తే బాగుంటుంది అనిపించిందండి. లైన్స్ మొత్తం లైన్స్ ఉన్నాయి ఇంట్లో. ఇక్కడ దర్శనం అవుతుంది. భక్తులు అక్కడ ఉన్నారు. అరుసు వాళ్ళ భాష నాకు లాంగ్వేజ్ అర్థం అవ్వట్లేదు. కిక్కి ఇది పత్రి పువ్వా బావా? కాదు కదా, అట్లనే ఉంది కానీ కాదు. ఏం చేస్తున్నాడు ఇవంతే ఫుడ్ ఐటమ్స్. ఇంకా మా పాప దర్శనం వెనక ఇట్లా బయట హాల్లో కూర్చున్నామండి. అక్కడ ఇట్లా ఒకరు ఇట్లా కూర్చున్నారు. ఇంకా అక్కడ కుక్క తలకాయ ఎంత ముద్దుగా పడుకుందో, చలికాలం చలి పెడుతుంది కదా బాబు అని అట్లా ఉంది. చెక్ ఏం చేసిన దగ్గరికి వెళ్ళేసి ఇంకా డాగ్తో ఆడుతుంది. అది చాలా చిన్న, లోపల చాలా డాగ్స్ ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. ఇంకేంటంటే అప్పుడే ఇంకా స్వామివారికి ఇంకా రేపటికి డెకరేషన్ కోసం మనం అప్పటికప్పుడు ఫ్రెష్ పువ్వులు వచ్చాయండి. అన్ని కలర్స్ పువ్వులు, చామంతి, బంతిల 2 రకాల బంతిలు, ఇంకా గులాబీ, చాలా రకాల పువ్వులు వచ్చాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఎవరికి తీసుకోవాలి? ఇక్కడ ఎవరేమి ఇచ్చినా దత్తాత్రేయుడు ఏ రూపంలో వచ్చి ఇచ్చేది. పైసలు అయ్యి అంటే అప్పు అడుగుంటే కదా పట్టుకోలకి పట్టుకో. అసలు ఎన్ని పూలంటే చాలా పూలండి. ఇవన్నీ ఇంకా డెకరేషన్కి బాగా చేస్తారు కదా. హాల్ సగం మొత్తం నింపేశారు పూలతోనే. అప్పటికప్పుడు ఫ్రెష్గా వచ్చాయండి పూలన్నీ. గులాబీలు, చామంతి, బంతి పూలు, ఇంకా డిజైన్ పూలు, ఫ్లవర్స్ ఉంటాయి కదా మొత్తం. అలా వైట్ చామంతి, వైట్ అన్ని పింక్ కలర్ చామంతి, ఇవన్నీ అవే అండి మూటలు. ఇంకా మేము కూడా చిన్న వీడియో తీసుకున్నాం ఇక్కడ. ఏమన్నా తీసుకుంటా అంటే గులాబీ పూల దండలు చాలా బాగుంది.
ఫ్లవర్స్ ఎన్ని ఫ్లవర్స్ మొత్తం సగం హాల్ మొత్తం నింపేశారు ఫ్లవర్స్తోనే. ఇంకా అవన్నీ ఇప్పుడు డెకరేషన్ స్టార్ట్ చేస్తారేమో. ఇప్పుడు దానికి ఇంకా ఎల్లుండే కదా దత్త జయంతి. ఇదేనండి మా గాన్గాపూర్ యాత్ర. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మేము పక్కన శనీశ్వర టెంపుల్ కూడా, మేమున్న హోటల్లోనే కింద ఉంది కదా, మేమున్న లాడ్జ్లో కింద టిఫిన్ సెంటర్, అందులో బాగుంది ఫుడ్. అక్కడికి వచ్చేసాము ఇంకా మేము.